నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురువుగారు. మహాదేవ ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నారమ్మా. గురువుగారు, పుబ్బా నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావాలు ఎలా ఉంటాయి గురువుగారు? తెలియచేయండి. అద్భుతంగా తల్లి. పుబ్బా నక్షత్రం వారి యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు. హ్మ్. శుక్రుడేంటి? రాక్షస జాతికి గురువు. హ్మ్. రాక్షస జాతికే గురువు. శుక్ర మహర్షి గురువు. అవును గురువుగారు. అయితే ఈ స్వభావం కూడా ఎలా ఉంటుందంటే, అసలైతే నక్షత్ర గుణ ప్రకారం రాక్షస గుణమే. కాకపోతే లగ్నాలు అనేది మారుతాయి కాబట్టి లగ్నానికి ఒక్కొక్క గ్రహము అధిపతిలో ఉంటారు కాబట్టి ఈ యొక్క విధితత్వాలు మారుతాయి. ఇక్కడ హ్మ్. స్వభావం అంటారా, ప్రేమ ఆప్యాయత అన్నీ కలుపుతే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటారని చెప్పొచ్చు. ప్రేమకు ప్రేమ, ఆప్యాయతకి ఆప్యాయ, కోపానికి కోపం, తాపానికి తాపం, అన్ని రకాలుగా చూపిస్తారు వారు. అలా చూపించిన తర్వాత ఆ యొక్క గణాధిపతుల్లో శుక్రుడు అనేటువంటి వాడు మహాతేజోవంతుడు. ఇక్కడ ఏంటి అని అంటమ్మా, పుబ్బా నక్షత్రానికి శత్రువు ఎవరయ్యా అంటే ఆడదానికే శత్రువు అన్నట్టు వీళ్లకు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే గొడవలు బాగా పెరుగుతాయి. దేనివల్ల అంటే కేవలం ఆడవాళ్ళ వల్లనే ఈ పుబ్బా నక్షత్రానికి గొడవలు ఉంటాయి. ఆడవాళ్లే శత్రువుగా మారుతూ ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు స్థానం, భార్యాభర్తల మధ్యలో విరోధాలు అవన్నీ పుట్టించేది కూడా శుక్రుడే. గ్రహస్థితుల వలన వారి ఇరుగురికి కుండలి బాగున్నా శుక్రగ్రహం బాగాలేదు అంటే ఇక గొడవలే విడాకులే అవుతాయి వారికి. లేదా మామూలుగా కూర్చొని ఉంటారు. ఇప్పుడు కృష్ణుల వారు ఉన్నారు, వినాయక చవితి రోజున కేవలం చందమామను చూసినందుకే నిందల పాలయ్యారు అని అంటారు. ఎప్పుడైతే ఈ శుక్రగ్రహము నీచకృత్యంలో పడుతుందో అప్పుడు ఏ మగవాడైనా ఏ ఆడదైనా సరే నిందల పాలవుతారు అనేది శాస్త్రం. శుక్రుడి యొక్క లక్షణాలు అవి. ఆడవాళ్లతో శత్రువులుగా మార్చి, ఆడవాళ్ళనే శత్రువులుగా చేసి, ఆడవాళ్ళనే ఒక స్థితిగతుల్లోకి మారుస్తూ ఉంటారు. విన్నారా తల్లి? అందుకోసమే ఈ యొక్క పుబ్బా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ప్రతి ఒక్క విషయంలో. వీళ్ళు వాడవలసినటువంటి బొట్టు వంట వార తల్లి శ్వేతగంధము. విన్నారా? ఈ శ్వేతగంధము వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీరికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు మనకు శివాలయంలో భస్మము అని దొరుకుతుంది. భస్మము అయినా ఈ శ్వేతగంధము అయినా వాడితే చాలా బాగుంటుంది. చూసావారా తల్లి శ్వేత? లేదు గురుగారు, చూడలేదు. ఇదే మొదటిసారి చూడటం. అవునా? ఇదొక్కసారి తీసుకొని చేపట్టు. ఇవి చిన్న చిన్న ఉండల కింద ఉంది. ఉండలుగా ఉంటుంది. అది వాసన చూడు తల్లి ఒక్కసారి. చాలా సుగంధభరితంగా ఉంది గురువుగారు. అసలు చందనం, విభూది అన్నీ కలిపినట్టు ఉన్నాయి. అలా ఉండదు తల్లి. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒక శివాలయంలో మనం ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటే ఎలాంటి ఫీల్ వస్తుంది? అవును అవును గురువుగారు. అంతటి సుగంధమైనటువంటి వాసన వస్తుంది ఆ గంధం. ఇది మరి ఎక్కడ నేను బయట చూడలేదు గురువుగారు. నార్మల్గా చందనం చూశాను, నార్మల్ కుంకుమ చూశాను. ఈ శ్వేతగంధం అనేది నేను ఇప్పటికొచ్చి చూడలేదు. అసలు మరి బొట్టు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఈ గంధం ఎక్కడ దొరుకుతుంది అని. అలాంటి వాళ్ళకి మరి పరిహారం ఏంటి గురువుగారు? ఏముంది తల్లి, కింద మనం ఎలాగో నెంబర్ వేస్తాం కదా తల్లి, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరైతే బుకింగ్ పెట్టుకుంటారో వారికి పంపించడం జరుగుతుంది. దూర ప్రాంతాల వాళ్ళైతే కనుక ఎక్స్ట్రా ఛార్జెస్, అంటే వాళ్ళకి మనం కొరియర్ చేస్తాము కాబట్టి ఆ కొరియర్ ఛార్జెస్ తీసుకుంటాము. విన్నారా తల్లి? ఆ కొరియర్ ఛార్జెస్ తీసుకొని దీనికి అమౌంట్ తీసుకొని పంపిస్తాము వారికి. ఏ రాశికి చెందిన వాళ్ళు గురువుగారు ఈ నక్షత్రం వాళ్ళు? సింహరాశి తల్లి. సింహరాశికే చెందిన సింహరాశి వారికి చెందిన వారే సింహరాశి వారు. విన్నారా? అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో ఉంటారు. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది గురువు? వీరాదల్లి, వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే అప్పుడు ఆశ్లేష నక్షత్రం, ఇప్పుడు పూర్వము మనం మాట్లాడుకున్నాము. అవును గురువు గారు. ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, విశాఖ, మూల. ఈ నక్షత్రానికి కుజుడు కుజగ్రహ దోషాల వలన చూపిస్తూ ఉంటాడు కాబట్టి
వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే సకల యోగ ఫలితాలను కూడా వారికి అందింపజేస్తాడు. ధన్యవాదాలు గురువుగారు. చక్కటి పరిహారాలు, బొట్టుతో పరిష్కారాలు తెలియజేసినందుకు నమస్కారం. మహాదేవ.